హాయ్ అందరికీ జిఎండ్ఎల్ లెర్నింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మేము గవర్నమెంట్ జాబ్ రిజల్ట్ అనాలిసిస్, మెరిట్ లిస్ట్ అండ్ కట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, రిజర్వేషన్ అండ్ సెలక్షన్ ఛాన్సెస్, జాబ్ నోటిఫికేషన్స్, సింపుల్ తెలుగు ఎక్స్ప్లెనేషను ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ని మీకోసం రెగ్యులర్లీ తీసుకొస్తుంటాం. ఈరోజు ఈ వీడియోలో మనం ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ జోన్ 1 మెరిట్ లిస్ట్ అనాలిసిస్ గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ముఖ్యంగా మనం ర్యాంక్ ఆధారంగా అనాలిసిస్, నేమ్ వైజ్ క్లారిటీ, జోన్ 1 కట్ ఆఫ్ ట్రెండ్, సెలక్షన్ ఛాన్సెస్ అన్నీ వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి జెన్యూన్ అండ్ క్లియర్ గవర్నమెంట్ జాబ్ అనాలిసిస్ కోసం ఇప్పుడే జిఎండ్ఎల్ లెర్నింగ్ జోన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ అనాలిసిస్లోకి వెళ్దామండి. మన ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్స్ జోన్ 1 రిజల్ట్ అనాలిసిస్ అండి. ఇది మనకి మొన్న రిలీజ్ చేసిన మెరిట్ లిస్ట్ ఉంది కదా, ఆ మెరిట్ లిస్ట్ నుంచి తీసుకొని అనాలిసిస్ చేయడం జరిగింది. దాంట్లో ర్యాంక్ వైజ్ నుంచి నేమ్ వైజ్ వరకు ఎలా ఉంది, ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూద్దాం ఒకసారి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ అండి. ఓపెన్ కేటగిరీలో ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్స్లో జోన్ 1 ఓపెన్ కేటగిరీ. మనకి ఓపెన్ కేటగిరీలో వచ్చేసరికి మొత్తం 67 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ 67 వేకెన్సీస్లో మనకి చూడండి, ఇక్కడ సీరియల్ నెంబర్ పెట్టాను. సీరియల్ నెంబర్ 1 నుంచి 67 వరకు అండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇక్కడ 34 ఉన్నాయి. ఇక్కడ 35 36 37 38 నుంచి 67 వరకు, అంటే మొత్తం మనకి 1 నుంచి 67 వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వేకెన్సీస్లో ర్యాంక్ వైజ్, ర్యాంక్ ఎవరెవరికి ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ ర్యాంక్ ప్రకారం కూడా మీకు మెన్షన్ చేసి పెట్టాను. అండ్ నేమ్ వైజ్గా కూడా, నేమ్ అనేది ఎలా ఉందనేది నేమ్ వైజ్గా కూడా మీకు పెట్టాను. ఎవరెవరు ఏ నేమ్ ఉంది, ఏ ర్యాంక్ ఉంది, ఎక్కడ ఉంది అనేది కూడా చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మనకి వేకెన్సీస్ చూసినట్లయితే మొత్తం 67 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 67 వేకెన్సీస్లో ఫీమేల్ కేటగిరీకి వచ్చేసరికి 58 మంది సెలెక్ట్ అయ్యారు. మేల్ కేటగిరీకి వచ్చినట్లయితే 9 మంది సెలెక్ట్ అయ్యారండి. మొత్తం ర్యాంక్ అనేది ఈ జోన్ 1లో ర్యాంక్ అనేది 4th ర్యాంక్ ఉందండి, టాప్ పొజిషన్లో. సో 4th ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి మనకి ఫిమేల్ అభ్యర్థి దుర్గం కోమల్ వచ్చేసరికి ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ క్యాండిడేటు. సో 77.3 మార్క్స్తో టాప్లో ఉన్నారండి. దుర్గం కోమల్ 77.3తో టాప్ మార్క్స్లో ఉన్నారు. సెకండ్ అభ్యర్థి వచ్చేసరికి కందుకూరి పూజ ఎస్సీ క్యాండిడేటు 72 మార్క్స్తో 72.26 మార్క్స్తో సెకండ్ టాప్లో ఉన్నారండి. సో థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, థర్డ్ పర్సన్ వచ్చేసరికి 42 ర్యాంక్ అండి. 42 ర్యాంక్తో వచ్చిన వాళ్ళు పండరం సుజాత వచ్చేసరికి ఎస్టీ క్యాండిడేట్ 70.44 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారండి. 89వ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కాసిపేట భాగ్యలక్ష్మి ఎస్సీ క్యాండిడేట్ 68.02తో థర్డ్ పొజిషన్లో ఉన్నారండి. అదే 4th పొజిషన్లో వచ్చేసరికి ఆదేపు రోహిత్ మేల్ అభ్యర్థి బీసీబీ క్యాండిడేట్ 67.82 మార్క్స్తో 5th పొజిషన్లో ఉన్నారండి. సో ఇట్లా మాధవి సుజాత 67 మార్క్స్, బాలా సుమలత వచ్చేసరికి 67.56 మార్క్స్, అండ్ చంద్రశేఖర్ తిప్పాని వచ్చేసరికి బీసీబీ 67.21 మార్క్స్తో ఇలా నేమ్ వైజ్గా కూడా మీకు అనాలిసిస్ చేసి పెట్టాను. చూడండి ఒకసారి, మీకు ఈ నేమ్ ప్రకారంగా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ర్యాంక్ అనేది 4th ర్యాంక్ నుంచి 810 ర్యాంక్ వరకు మనకి ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే మనకి మొత్తం 67 వేకెన్సీస్ ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో. ఈ ఓపెన్ కేటగిరీ ప్రకారం మనకి 4th ర్యాంక్ నుంచి 810 ర్యాంకుల వరకు అవకాశం ఉంది. అంటే మార్క్స్ ప్రకారంగా చూసుకుంటే 73.3 మార్క్స్ నుంచి 59.54 మార్క్స్ మధ్యలో వచ్చిన 67 మంది మాత్రమే ఓపెన్ కేటగిరీలోకి అవకాశం అనేది వస్తుందండి. అంటే 59.54 నుంచి 77.3 మార్క్స్ వరకు వచ్చిన అభ్యర్థులకి మనకి ఓపెన్ కేటగిరీలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి
టాప్ మార్క్స్ వచ్చేసరికి జూన్ 1లో వచ్చేసరికి 77.3 మార్క్స్ అండి. ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే ఓపెన్లో కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే 59.54 మార్క్స్తో ఎస్సీ అభ్యర్థి సుజాత కే అనే ఫిమేల్ అభ్యర్థి మనకి కట్ ఆఫ్లో లాస్ట్లో ఉన్నారండి. సో బూడిద అరుణ అనేది ఎస్సీ అభ్యర్థి 59.58 మార్క్స్తో ఉన్నారు. శ్రావణి నల్లగుంట బీసీడీ 59.58, రమ్య పోట్ల బీసీడీ 59.58, రాణి బి ఎస్సీ 59.58, రోతు శ్రవంతి ఎస్సీ 59.68, రజమాని దూడిపేట బీసీఏ 59.68, కదిలి రేణుకాబాయి ఎస్టీ 59.69 మార్క్స్తో ఉన్నారు. ఇలా మనకి నేమ్స్తో పాటు మొత్తం కూడా సెలక్షన్ లిస్ట్లో ఇలా మీకు అందరికీ క్లియర్గా అర్థమయ్యే విధంగా నేమ్స్తో పెట్టానండి. ఒకసారి చెక్ చేసుకోండి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటి అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ జోన్ 1లో మాత్రం ఓపెన్ కేటగిరీలో 67 వేకెన్సీస్ ఉన్నాయి. అందుట్లో మేల్ అభ్యర్థులు వచ్చేసరికి 9 మందికి సెలక్షన్లోకి వచ్చే అవకాశం ఉంది. ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసరికి ఎక్కువగా ఫీమేల్ అభ్యర్థులు టాప్లో ఉన్నారు కాబట్టి 58 మందికి అవకాశం అనేది ఉందండి. సో ఇక్కడ మనకి ఎక్కువగా ఎస్సీ అభ్యర్థులు ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు టాప్లో ఎక్కువ మంది అమ్మాయిలు ఎస్సీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా అవకాశం వచ్చింది. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్స్ స్టాఫ్ నర్స్ జోన్ 1 ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మనకి 23 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ 23 వేకెన్సీస్లో నాకు 16 మందికి మాత్రమే అభ్యర్థులు దొరికారండి. మిగతా అభ్యర్థులు నేను సెర్చ్ చేస్తే నాకు దొరకలేదు. 19,556 ర్యాంక్ వరకు నేను సెర్చ్ చేశాను. 19,556 లాస్ట్ ఫాతిమా అనే ఫీమేల్ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ 32.86 మార్క్స్ వచ్చినాయి. అదే దీంట్లో టాప్ మార్క్స్ వచ్చేసరికి నిఖిత బ్రహ్మన్ 58.62 మార్క్స్తో టాప్లో ఉన్నారు. సెకండ్ టాప్లో వచ్చేసరికి ఎలిమినేటి సుష్మా వచ్చేసరికి 56.71లో సెకండ్ టాప్లో ఉన్నారు. థర్డ్ టాప్ వచ్చేసరికి సంతోష్ నేరెందుల మేల్ అభ్యర్థి 52.19 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారండి. అంటే ఇక్కడ మనకి ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మొత్తం 23 వేకెన్సీస్కి మనకి ఇక్కడ నాకు దొరికిన అభ్యర్థులు మాత్రం 16 మంది మాత్రమే దొరికారు. మిగతా 7కి అవకాశం అనేది ఉంది, కానీ అది లీస్ట్లో ఉండొచ్చండి. 32 నుంచి 25 మార్క్స్ మధ్యలో వచ్చిన అభ్యర్థులకు కూడా ఛాన్సెస్ అనేది ఉంది ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి నేను నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 25 మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి. సో మనకి ఇక్కడ మొత్తం 23 మందికి అవకాశం అయితే వస్తుందండి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీఏ కేటగిరీ అండి. సో ఇక్కడ బీసీఏ కేటగిరీలో మనకి మొత్తం వేకెన్సీస్ ఉన్నాయి, 17 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ 17 వేకెన్సీస్లో మేల్ అభ్యర్థి వచ్చేసరికి ఒకళ్ళు, ఫీమేల్ అభ్యర్థులు వచ్చేసరికి 16 మందికి అవకాశం అయితే వచ్చిందండి. సో ఇక్కడ మనకి ర్యాంక్ వైజ్గా చూసుకున్నట్లయితే 884 ర్యాంక్ వచ్చిన అభ్యర్థి కొత్తపల్లి రవళిక ఫీమేల్ అభ్యర్థి అండి. బీసీఏ 59.48 మార్క్స్తో టాప్లో ఉన్నారు. సెకండ్ టాప్ వచ్చేసరికి 969 వెలుపుల వెంకట సరస్వతి ఫీమేల్ అభ్యర్థి బీసీఏ 58.64తో సెకండ్ టాప్లో ఉన్నారు. థర్డ్ టాప్లో ఉన్న అభ్యర్థి వచ్చేసరికి 1043 ర్యాంకుతో ఉన్నారు. సంగెపు రమాదేవి ఫీమేల్ అభ్యర్థి బీసీఏ 58.44తో థర్డ్ పొజిషన్లో ఉన్నారండి. అదే కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే బీసీఏలో మనకి 48.22 అండి. సో ఇక్కడ 48.22 వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి ర్యాంకు 4853 ర్యాంకు కొండపర్తి సౌందర్య అనే ఫిమేల్ అభ్యర్థి బీసీఏ 48.22తో కట్ ఆఫ్లో ఉన్నారు. సో తర్వాత కట్ ఆఫ్ వచ్చేసరికి విపరి సరస్వతి సవిత అనే ఫిమేల్ అభ్యర్థి కూడా 48.64తో 4793 ర్యాంక్లో ఉన్నారు. సో ఇట్లా మనం చూసుకున్నట్లయితే మొత్తం 884 నుంచి 4853 ర్యాంకు వరకు బీసీ అభ్యర్థులకి అవకాశం అయితే వచ్చిందండి. సో ఇక్కడ ర్యాంక్ మార్క్స్ వైజ్గా చూసుకున్నట్లయితే 48.22 నుంచి 59.48 మార్క్స్ మధ్యలో వచ్చిన 17 మంది అభ్యర్థులకి అవకాశం అనేది ఉందండి. సో ఇక్కడ చూడండి 4633 ర్యాంక్ వచ్చిన నాగుల
ప్రణయ పల్లవికి ఆల్రెడీ ఇంతకుముందు సెలెక్ట్ అయ్యారు వీళ్ళు. లాస్ట్ ఇయర్ సెలక్షన్ లిస్ట్లో ఉన్నారు వీళ్ళు. ఆల్రెడీ వీళ్ళు మార్క్స్ అయితే వీళ్ళకి వెయిటేజ్ మార్క్స్ అయితే యాడ్ అవ్వలేదు, ఎందుకంటే వీళ్ళు ఇంత ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లోనే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. నాగుల ప్రణయ పల్లవి అనే అభ్యర్థి. సో ఇక్కడ ఒకరికి అవకాశం అనేది ఉంది, వీళ్ళు జాయిన్ అవ్వకపోతే ఇంకొకరికి అవకాశం అనేది వస్తుందండి ఇక్కడ బీసీఏలో. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీబీ కేటగిరీ. ఇక్కడ బీసీబీ కేటగిరీలో వచ్చినట్లయితే మనకి మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 19 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ అభ్యర్థులు వచ్చేసరికి 3కి అవకాశం వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసరికి 16 మందికి అవకాశం అనేది వచ్చిందండి. సో ఇక్కడ మేల్ అభ్యర్థులు వచ్చేసరికి మనకి ర్యాంకులు వచ్చేసరికి 1146 ర్యాంకుతో రాకేష్ చింతల అనే మేల్ అభ్యర్థికి 57.93 మార్క్స్ వచ్చినాయి. 1470 ర్యాంక్ వచ్చిన గుర్రపు సాయి చందు అనే మేల్ అభ్యర్థికి 56.56 మార్క్స్ వచ్చినాయండి. అదే 2362 ర్యాంక్ వచ్చిన మేల్ అభ్యర్థికి ఇల్లంది శివ మేల్ అభ్యర్థి బీసీబీ 53.85 మార్క్స్ అయితే వచ్చినాయండి. అదే ఫీమేల్ టాపర్ వచ్చేసరికి కలవకోట మానస ఫీమేల్ అభ్యర్థి 58.44 మార్క్స్తో బీసీబీలో టాప్లో ఉన్నారు. సెకండ్ టాపర్ వచ్చేసరికి ఠాకూర్ శివాని ఫీమేల్ అభ్యర్థి 58.44తో సెకండ్ టాప్లో ఉన్నారు. సో ఇక్కడ ఫీమేల్ టాప్లో వచ్చిన ర్యాంకులు చూసుకున్నట్లయితే 1054, 1073. కలవకోట మానసాకు వచ్చేసరికి 1054 ర్యాంక్ వచ్చింది. ఠాకూర్ శివానికి వచ్చేసరికి 1073 ర్యాంక్ వచ్చిందండి. సో ఇక్కడ మనకి థర్డ్ టాప్లో ఉన్న ఫీమేల్ అభ్యర్థి వచ్చేసరికి కన్నోజు సునీత ఫీమేల్ అభ్యర్థి 57.67 మార్క్స్తో 1180 ర్యాంక్ అనేది వచ్చిందండి. సో ఇక్కడ మనకు హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి బీసీబీలో 58.44 అండి. కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 53.85 మార్క్స్ వచ్చినాయండి. అంటే 53.85 మార్క్స్ నుంచి 58.44 మార్క్స్ మధ్యలో వచ్చిన 19 మంది అభ్యర్థులకు మాత్రమే అవకాశం అనేది వస్తుందండి బీసీబీలో. సో ఇది మన చేసిన రిజల్ట్ అనాలిసిస్ ప్రకారం ఇది ఈ అనాలిసిస్ ప్రకారం చేసిందండి ఇది. నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళినట్లయితే బీసీసీ కేటగిరీ అండి. ఇక్కడ బీసీసీ కేటగిరీలో ఒక వేకెన్సీ మాత్రమే ఉందండి. ఈ ఒక వేకెన్సీస్లో మనకి ర్యాంక్ అయితే 1381 ర్యాంకు మంతెన నిరోష అనే ఫీమేల్ అభ్యర్థికి బీసీసీ అభ్యర్థికి 56.89 మార్క్స్ వచ్చినాయి. వాళ్ళు టాప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది కంపల్సరీగా వస్తుందండి. మంతెన నిరోష 1381 ర్యాంక్ వచ్చింది. బీసీసీ అభ్యర్థి 56.89 మార్క్స్తో టాప్లో ఉన్నారు. సో వీళ్ళకి బీసీసీ అభ్యర్థి ఒక వేకెన్సీ ఉంది కాబట్టి వీళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే 100% ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి బీసీడీ కేటగిరీ అండి. సో ఈ బీసీడీ కేటగిరీలో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 16 వేకెన్సీస్లో మేల్ అభ్యర్థులు వచ్చేసరికి 2 ఉన్నారు, ఫీమేల్ అభ్యర్థులు వచ్చేసరికి 14 మంది ఉన్నారండి. సో ఇక్కడ ఫీమేల్ ర్యాంక్ చూసినట్లయితే 842 ర్యాంక్తో చింతల స్వప్న అనే ఫీమేల్ అభ్యర్థికి 59.48 మార్క్స్ వచ్చినాయండి. వీళ్ళు టాప్లో ఉన్నారు. సెకండ్ టాపర్ వచ్చేసరికి 938 ర్యాంకు దొడ్ల సుస్మిత అనే ఫీమేల్ అభ్యర్థికి వచ్చిందండి. 58.81 మార్క్స్తో ఉన్నారు. థర్డ్ టాపర్ వచ్చేసరికి 1126 ర్యాంక్ అండి. కర్ణి సాయిలత ఫిమేల్ అభ్యర్థి బీసీడీ 58.13 మార్క్స్తో థర్డ్ టాప్లో ఉన్నారండి. అదే కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 54.81 కట్ ఆఫ్ మార్క్స్గా చూసుకోవచ్చు. అంటే 54.81 మార్క్స్ నుంచి 59.48 మార్క్స్ మధ్యలో వచ్చిన 16 మందికి అభ్యర్థులకు మాత్రమే అవకాశం అనేది వస్తుందండి. ఇక మేల్ అభ్యర్థులు చూసుకున్నట్లయితే ఇందులో 2 మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వచ్చిందండి. 1730 ర్యాంకుతో సంపత్ మెరుగు అనే మేల్ అభ్యర్థి 55.72 మార్క్స్తో ఉన్నారు. సెకండ్ అభ్యర్థి వచ్చేసరికి 1765 ర్యాంకు రాజేష్ కన్నుకొంట్ల మేల్ అభ్యర్థి బీసీడీ 55.52 మార్క్స్తో ఉన్నారండి. అంటే ఇక్కడ మొత్తం మనకి 16 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మొత్తం మనకి 59.48 మార్క్స్ నుంచి 54.81 మార్క్స్ మధ్యలో వచ్చిన 16 మందికి అవకాశం అనేది వస్తుందండి. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీఈ కేటగిరీ అండి. ఈ బీసీఈ కేటగిరీలో మొత్తం మనకి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 11 వేకెన్సీస్లో మేల్ అభ్యర్థి వచ్చేసరికి ఒకరికి అవకాశం అనేది వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకి అయితే 10 మందికి అవకాశం అనేది వచ్చిందండి. సో ఇక్కడ చూసినట్లయితే టాప్లో 1119 ర్యాంక్లో
ఫౌజియా సుల్తానా ఫిమేల్ అభ్యర్థి బీసీఈ కేటగిరీ 58.19 మార్క్స్తో టాప్లో ఉన్నారు. సెకండ్ టాపర్ వచ్చేసరికి 2975 మొహమ్మద్ రేష్మా ఫిమేల్ అభ్యర్థి 52.19 మార్క్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ పర్సన్ వచ్చేసరికి 3078 ర్యాంక్తో ఆస్రా షేక్ ఫిమేల్ అభ్యర్థి బీసీఈ 51.94 మార్క్స్తో ఉన్నారండి. ఇక్కడ మేల్ అభ్యర్థులు చూసుకున్నట్లయితే 9910 ర్యాంక్తో ఎస్కే సబీర్ మేల్ అభ్యర్థి బీసీఈ 41.77 మార్క్స్తో ఉన్నారండి. అంటే ఇక్కడ మనకి కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే బీసీఈలో 35.56 మార్క్స్ అండి. 35.56 మార్క్స్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి షేక్ జసీమా బేగం 15,372 ర్యాంక్తో ఉన్నారండి. అంటే మనకి 35.56 మార్క్స్ నుంచి 58.19 మార్క్స్ మధ్యలో వచ్చిన 11 మందికి వచ్చే అవకాశం అయితే ఉందండి. నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళినట్లయితే ఎస్సీ కేటగిరీ అండి. ఇక్కడ ఎస్సీ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే మొత్తం మనకి 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మేల్ అభ్యర్థులకైతే 3కి అవకాశం వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకైతే 30 మందికి అవకాశం అనేది ఉందండి. సో ఇక్కడ ఫీమేల్ టాపర్ వచ్చేసరికి 841 ర్యాంకుతో ఉన్నారు. 841 ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి జన్ను జోస్నా ఫీమేల్ అభ్యర్థి ఎస్సీ 59.48 మార్క్స్తో ఉన్నారండి. సెకండ్లో ఉన్న వాళ్ళు 846 ర్యాంక్ వచ్చిందండి. కందమండల ప్రశాంతి ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ 59.48 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారండి. థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థికి వచ్చేసరికి ర్యాంకు 892. తలారి మంజుల ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ 59.4 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారండి. సో ఇట్లా మనకి లీస్ట్ మార్కులు వచ్చేసరికి 57.14 మార్క్స్ అండి. హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 59.48 మార్క్స్ ఇన్ ఎస్సీ కేటగిరీలో అండి. అంటే మనకి 57.14 నుంచి 59.48 మార్క్స్ మధ్యలో వచ్చిన 30 మందికి అవకాశం అనేది వస్తుందండి. సో ఇక్కడ మనకి మేల్ అభ్యర్థులు చూసుకున్నట్లయితే శ్యామ్ కుమార్ గారే మేల్ అభ్యర్థి అండి. 1102 ర్యాంక్లో 58.23 మార్క్స్తో ఉన్నారు. భీమా రాజశేఖర్ మేల్ అభ్యర్థి 57.76 1161 ర్యాంక్తో ఉన్నారు. కంబరి అంజన్న 1320 ర్యాంకుతో 57.4 మార్క్స్తో ఉన్నారండి. ఇక ఎస్సీ కట్ ఆఫ్ మార్క్స్లో చూసుకున్నట్లయితే 57.14 మార్క్స్ వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి ఫిమేల్ అభ్యర్థి వచ్చేసరికి కావ్య అండి. కావ్యకి 1359 ర్యాంక్ వచ్చింది. సో ఇట్లా మనం చూసుకున్నట్లయితే ర్యాంక్ వైజ్గా, నేమ్ వైజ్గా, మార్క్స్ వైజ్గా మీకు క్లియర్గా ఉంటుందండి. నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళినట్లయితే ఎస్టీ కేటగిరీ అండి. ఎస్టీ కేటగిరీలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. టోటల్ వేకెన్సీస్ ఇందులో మేల్ అభ్యర్థి ఒకరికి, ఫిమేల్ అభ్యర్థులకి 10 మందికి అవకాశం అనేది ఉందండి. సో ఇక్కడ ఫిమేల్ అభ్యర్థి టాప్ వచ్చేసరికి మనకి 905 ర్యాంకుతో ఆంగోతు దివ్య భారతి ఎస్టీ క్యాండిడేట్ 59.23 మార్క్స్తో టాప్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి 921 ర్యాంకు వట్టం సునీత ఫిమేల్ అభ్యర్థి 58.9తో సెకండ్ పొజిషన్లో ఉన్నారండి. ఇక థర్డ్ పొజిషన్లో వచ్చేసరికి మేల్ అభ్యర్థి 933 ర్యాంక్తో భానోత్ జితేందర్ మేల్ అభ్యర్థి ఎస్టీ 58.85 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఫోర్త్ పొజిషన్లో వచ్చేసరికి మాధవి తిరుమల 939 ర్యాంకు 58.72 మార్క్స్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నారండి. సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 50 మార్క్స్ వచ్చిన ఫీమేల్ అభ్యర్థి వచ్చేసరికి చెల్ల నిర్మల 4143 ర్యాంక్తో లాస్ట్లో ఉన్నారండి కట్ ఆఫ్లో. అంటే మనకి ఇక్కడ 50 మార్క్స్ నుంచి 59.23 మార్క్స్ మధ్యలో వచ్చిన 22 మందికి అవకాశం అనేది వస్తుందండి. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి ఇక్కడ మొత్తం 22 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇక్కడ నెంబర్ అనేది నేను రాంగ్గా పెట్టాను. సో ఇక్కడ మనకి టోటల్ వేకెన్సీస్ 22 వేకెన్సీస్ ఉన్నాయి. 22 వేకెన్సీస్లో ఒకళ్ళు మాత్రం మేల్ అభ్యర్థి ఉన్నారు. మిగతా 21 మంది మాత్రం ఫిమేల్ అభ్యర్థులే ఉన్నారు. సో ఫిమేల్ అభ్యర్థి లీస్ట్ మార్క్స్ వచ్చేసరికి మనకి లీస్ట్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు అర్థమవుతుంది 50 మార్క్స్తో చెల్ల నిర్మలకి ర్యాంక్ వచ్చేసరికి
4143 ర్యాంక్ వచ్చింది, 50 మార్క్స్తో ఉన్నారు. ఎల్లం శిరీష 50.72 మార్క్స్తో ఉన్నారు. సిద్ధబోయిన హేమలత 50.95 మార్క్స్తో ఉన్నారు. ఇలవంతు మంగ 50.95 మార్క్స్తో ఉన్నారు. కవిత 51.51 మార్క్స్తో ఉన్నారు. తొల్లెం శ్రీలత వచ్చేసరికి 52.39 మార్క్స్తో ఉన్నారు. ఉమాదేవి వచ్చేసరికి 54.13 మార్క్స్తో ఉన్నారు. లావుడ్య అనిల్ వచ్చేసరికి 55.76 మార్క్స్తో ఉన్నారు. జాదవ్ రజిత వచ్చేసరికి 58.02 మార్క్స్తో ఇలా అభ్యర్థులు ఉన్నారండి. సో ఇలా మనకి ర్యాంక్ వైజ్గా, నేమ్ వైజ్గా, మీకు జెండర్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, మార్క్స్ వైజ్గా మీకు డిస్ప్లే చేశాను, మీకు అందరికీ అర్థమయ్యే విధంగా. సో మీ ర్యాంక్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి, జాబ్ వస్తుందా రాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ అనాలిసిస్ నా వ్యక్తిగతంగా చేసిన అనాలిసిస్ అండి, ఎటువంటి గవర్నమెంట్ రిపోర్ట్ కాదు. నేను మెరిట్ లిస్ట్ ప్రకారంగా నేను చేసిన అనాలిసిస్. సో ఒకసారి చెక్ చేసుకొని మీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ ర్యాంక్ ఎలా ఉంది, వస్తుందా, జాబ్ వచ్చిందా రాలేదా అనేది కామెంట్ సెక్షన్లో అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ.